తిరిగి ప్రియుల దేవుడు మనకిచ్చిన యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు తిరిగి మీ అందరి మధ్య దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు మనందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చే అవకాశాన్ని దేవుడు కొద్దిగా మైకి ఇచ్చి దేవుడికి అవకాశం ఇచ్చింది. దేవుడికి అందరం ఒకసారి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. అందరం చెప్దాం థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుల మనము సారీ థ్యాంక్ యూ. పోయినసారి మనం ఏం నేర్చుకున్నాం గుర్తుంది కదా ప్రియుల? దేవదూతల గురించి నేర్చుకున్నాం కదా. ఎందుకు ఈ దేవదూతల గురించి మనం నేర్చుకున్నామంటే ప్రియుల, రేపు మనం కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ దేవదూతల మాదిరి దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తానే ఉంటారు. దేవదూతలు వేరే వేరే పనులు చేసినా అల్టిమేట్ గా వాళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి తెలుసా? దేవుడిని ఆరాధించడం. సెరూబులు, కెరూబులు, 24 పెద్దలు, ప్రధాన దూతలు, అధికారులు, మనలో వ్యక్తిగతంగా కాపాడే దేవదూతలు, వీళ్ళందరూ వేరే వేరే పనులైనా అల్టిమేట్ గా వాళ్ళు దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు కదా. పరలోక రాజ్యంలో దేవదూతలు మన జీవితంలో వాళ్ళొక భాగం. ఎందుకు వాళ్ళొక భాగము? మన చుట్టూ ఎవరున్నారంట? ముఖేష్, దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం తీయండి ఒకసారి ప్రియులారా. ఎందుకు దూతల గురించి మనం ధ్యానిస్తున్నామంటే ఈ దూతలు మన జీవితంలో వాళ్ళొక భాగం. వాళ్ళు మనకు సాయం చేసుకుంటారంట, వాళ్ళు మనకు కాపుదలు ఇస్తుంటారంట, మనకు వాళ్ళు ఒక రకమైన సురక్షత ఇస్తుంటారంట. అందరు తీయండి ప్రియులారా. అందరు తీసిన తర్వాత చదువుకుందాము. సామ్స్ 34:7 చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును. ఇంగ్లీష్ లో ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ డెలివర్స్ దెమ్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంటారు. కీర్తన 91వ అధ్యాయము 11, 12 చదువుతున్నామా? ఈ దూతలు మన జీవితంలో ఏ రకంగా ఒక భాగము 91వ అధ్యాయము 11, 12. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందురు. చూశారా మీరా? గమనించండి. దేవుడు తన దూతలకు మన విషయం, ఈ విషయంలో తన దూతలకు ఆయన ఆజ్ఞాపించు. ఇగో పీతులు బయటికి వెళ్తున్నారు, రాయలమ్మ బయటికి వెళ్తున్నారు, పరిమళ బయటికి వెళ్తున్నారు, మరేమ బయటికి వెళ్తున్నారు, లత బయటికి వెళ్తుంది, ఓకే, అండ్ మేబీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు అని దేవుడు దూతకు చెప్తారంటది. ఆ పర్టికులర్ దూత ఓకే ఆజ్ఞాపించినప్పుడు వారు వచ్చి వాళ్ళ చేతుల మీద మనం ఎత్తి పట్టుకుంటారంట. మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా, రాయి మన కాళ్ళకు రాయి తగలకుండా. సో చూసారు, ఈ 2 వాక్యాలలో దేవదూతలు మన జీవితంలో ఒక భాగం. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మన ప్రయాణాలలో వాళ్ళే తోడుని మనం నడిపిస్తారు. దేవుని వాక్యం ఏముంది? ఇది మొదలుకొని యెహోవాయే నిన్ను కాపాడవాడని ఉంది. అంటే అల్టిమేట్ గా దేవుడే ఆజ్ఞయించింది, కానీ మనకు వచ్చి కాపుదలు ఇచ్చేది మాత్రం దేవదూతలే. వాళ్ళు ఎవరు ఆజ్ఞ మీద వచ్చారు మన దగ్గరికి? వాళ్ళు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరి పట్ల? ఆయన ఎందు భయభక్తులు గల వారి పట్ల. అందరి చుట్టూ దేవదూత ఉండడం ప్రియులారా. ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ మాత్రమే దేవదూత కావాలని వారిని రక్షిస్తూ ఉంటాడనమాట. సో అందుకని మనం ఈ దేవదూతల గురించి ఎందుకు ధ్యానిస్తున్నామంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో వాళ్ళు మన కంటికి కనబడకపోవచ్చు, వాళ్ళు మన కంటికి కనబడకపోవచ్చు, కానీ వాళ్ళు ఉన్నారు. దేవుడు మన కంటికి కనబడకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కంటికి కనబడకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గాలి మన కంటికి కనబడవచ్చు, గాలి ఉందా? గాలి ఉంది.
ఇక్కడ అన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, మాట అంటున్నాం. అవన్నీ ప్రియులారా మన కంటికి కనబడవు, కానీ అవి ఉన్నాయి. అలాగే ఈ దేవదూతలు ఉన్నారు, వాళ్ళ ఆత్మలు. దేవుని దేవదూతలు ఏ శరీరం ఉండదు వాళ్ళకు, వాళ్ళ ఆత్మస్వరూపి. ఒకవేళ మనం పరలోకానికి వెళ్తే అక్కడ మనం దేవదూతలను ఒక బాడీ, ఒక శరీరంతో చూడొచ్చున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎవరే కానీ దేవదూతలను ప్రియులారా డైరెక్ట్ గా ఫిజికల్ గా చూసేటట్టు లేదు. ఎవరికో ఒకసారి భక్త్ సింగ్ అని సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉండేవారు ప్రియులారా. ఆయన జీవితంలో విసుగొచ్చి చచ్చిపోదామని చెప్పి నిర్ణయించి ఇంకా బయటికి ట్రైన్ కింద పడి చనిపోదామన్నప్పుడు ఎవరు తెల్లని వస్త్రం ధరించుకుని తలుపుల దగ్గర నిలబడి, ఎందుకు నువ్వు చనిపోతావు, నేను నీ కొరకు చనిపోయానని ఒక మాట చెప్పాడంట. అప్పుడు ఆయన యేసుప్రభు అని నమ్మాడంట కదా. బట్ యాక్చువల్ గా దేవదూతలను దేవుడు పంపుతాడు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారంట? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంట. తెలుపు పరిశుద్ధతకు గుర్తు ప్రియులు, తెలుపు దేవునికి గుర్తు కదా. పరలోక రాజ్యంలో దేవదూతలు ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉంటారంటమ్మా? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. సో కాబట్టి ఈ దేవదూతలు మన జీవితంలో భాగం కాబట్టి మనం ఈ దూతల గురించి ధ్యానించుకుంటే మనకు ఒక రకంగా మంచిదే. ప్రకటన గ్రంథం ఒకసారి తీసుకున్నామా ప్రియులారా? పరలోక రాజ్యంలో మనం పోయిసారి చూసాము. ఈ దేవదూతల సంఖ్య ఎంత ఉంటుందంట? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అందరు తీయండి ప్రియులారా, నేను చదువుతాను, గమనించండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వింటిని. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. మంచి గమనించండి. మరి నేను చూడగా, యోహాను అక్కడ ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నట్టు కదా. యోహాను ఆకాశం పరలోకానికి ఎత్తబడి ఆత్మవశుడై అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు. అది ఏంటి ఆ దర్శనం అంటే, నేను చూడగా సింహాసనం అంటే దానిపైన ఉన్న దేవుని, జీవులను పరలోకంలో, జీవులు అంటే వాళ్ళని దేవదూతలేదండి. జీవులు అంటే ఏదో పశువులు ఉంటాయని కాదు. అక్కడ పెద్దలను అంటే 24 పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు, అంటే వీళ్ళందరినీ అనేక దూతలు ఆవరించాయంట. ఆ దూతల స్వరము వినబడేను. వారి లెక్క ఎంతమంది ఉన్నారంటే ప్రియులారా? కోట్ల కొలదిగా ఉన్నది. ఇంగ్లీష్ లో ఏముంది? ఐ సా ది థ్రోన్, ఐ సా ద ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే 24 ఎల్డర్స్, పెద్దలు. ఐ సా మెనీ ఏంజల్స్ సరౌండింగ్ దెమ్. ఆ సింహాసనం చుట్టూ ఆ 24 మంది, 24 పెద్దల చుట్టూ, ఆ జీవుల చుట్టూ, వీళ్ళంతా మధ్యలో ఉన్నారంట. దేవుడు, సింహాసనము, 24 పెద్దలు, ఆ 4 జీవులు, వాళ్ళ చుట్టూ ఫుల్ దేవుడు ఆవరించి వాళ్ళు ఏం చేస్తున్నారంట ప్రియులారా? దేవుడు స్తుతిస్తున్నారంట. అప్పుడు యోహాను అంటాడు, నేను వాళ్ళని లెక్క పెట్టలేకపోయాను. వాళ్ళ లెక్క ఎంత ఉందంటాడు? అందరికీ కోట్ల కొలదిగా. పోయినసారి ఇంగ్లీష్ లో నేర్చుకున్నాం, 10,000 times 10,000, thousands of thousands. 10,000 into 10,000, 100 crores. అలా 100 crores గుంపులు మీరు క్యాల్కులేటర్ కొట్టి చూడండి, 100 కోట్లు వస్తాయి. 10,000 into 10,000 ఈక్వల్ టు 100 crores. అలాంటి 100 crores గుంపులు, thousands of thousands. లెక్క పెడతాం కదా. దేవుడితో పాల్గొంటున్నాం. చెరువులు, కేరువులు, 24 పెద్దలు, 4 జీవులు, అందరూ. కానీ వీళ్ళ ఒకటే పని, వీళ్ళందరూ దేవుని స్తుతించడమే. మనం ఆ వాక్యం నేర్చుకుందాం. ఇంకోసారి చూసుకుందామా? దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథంలో కానీ దానియేలు ఆ పరలోకం యొక్క దేవదూతల సంఖ్యను చూస్తాడు పిల్లల. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. అందరు తీయండి పిల్లల. 7, 10 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. మేము ఈ బైబిల్ చూసుకుంటూ పిల్లల. యోహాను ఒక్కడేనా ఈ దర్శనం చూసింది? కాదు, ఈవెన్ దానియేలు గాని చూశాడు. ఈయనకు కానీ ఒక దర్శనం ప్రియులారా. ఇవన్నీ దర్శనాలే, డైరెక్ట్ గా కాదు. ఇది దర్శనం. అగ్ని వంటి ప్రవాహము
ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. తీసారా అందరూ? ఎంతమంది పరిచారకులు ఉన్నారు దేవునికి? వేవేల కొలది. ఇంగ్లీష్ లో ఏముంది ప్రియులరా? ఇంగ్లీష్ లో 10,000 times 10,000 times అనే మాట రోహిత్ చదువునా లౌడ్లీ. A stream of fire issued and came out from before him. 1,000 served him, and 10,000 times 10,000 stood before him. Okay, చూసారా? thousands served him, 10,000 times 10,000 stood before him. ఎవరంతా? వీరంతా దేవదూతలంట ప్రియులరా. ఆ దేవదూతలతో పాటు కొంతమంది మనుషులుగా నిలబడ్డారంటండి. ఏమని చూడండి ప్రియులరా, మళ్ళా చదువుతాను. అగ్ని వంటి ప్రభావం ఆయన ఎదురు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. వీళ్ళు దేవదూతలు. కోట్ల కొలది మనుషులు, ఇక్కడ మనుషులు ఆయన ఎదుట నిలిచింది. ఎందుకు నిలబడ్డారంటే ఈ కోట్ల కొలది మనుషులు తీర్పు తీర్చుటకై గ్రంథములో తెరవబడేను. ఈ మాట ఎక్కడ ఉంది ప్రియులరా? తీర్పు తీర్చుటకై గ్రంథము తెరవబడేను అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. వింటున్నారు కదా ప్రియులరా? దేవుని యొక్క సముఖం నుండి అగ్ని వంటి అగ్ని వంటి ఒక జ్వాల ప్రవహించిందంట. ఆయనకు ముందు వేల కొలది పరిచారకులు ఉన్నారంట. ఎవరయ్యా ఈయనక ఆయనకు పరిచారం చేసేది? ఎవరట? దేవదూతలు. కోట్ల కొలది జనులు ఇక్కడ మనుషులుగా నిలబడ్డారంట. జనులు నిలబడ్డారంట. గ్రంథంలో విప్పబడేను. తీర్పు తీర్చుటకై గ్రంథంలో విప్పబడేను. ఇంకొక మాట చెప్పాలంటే, రేపు తీర్పు రోజు ప్రతి ఒక్కరు దేవుని ముందు నిలబడాలి. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అక్కడ ఉండరండి. యేసు ప్రభు నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్తారు. మరి ఈ తీర్పులో నిలబెట్టిన వారు ఎవరు రాయనమ్మా? వీళ్ళంతా పాపం చేసేవారు. వీళ్ళంతా రక్షణ లేనివారు. రక్షణ పొంది పాపంలో పడిపోయిన వారు. విశ్వాసంలో కొన్ని సంవత్సరాలు జీవించి మళ్ళా వారు వెలికిపోయిన వారు ఎంతమంది లేరా ప్రియులారా? ఎంతమంది బాప్తిసం తీసుకుని మళ్ళా పాపంలో జీవిస్తున్నారు. ఎంతోమంది రక్షణ పొంది కదా పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళు ప్రభువును మర్చిపోయారు. దేవుని సన్నిధికి రావడం మానుకున్నారు. పౌలు రాస్తాడు, అనేక మంది లోకాన్ని ప్రేమించి ప్రభువును విడిచిపెట్టిపోయారు. వారు లోకాన్ని వెంబడించారు. మళ్ళా లోకం వెనక వెళ్ళారు. వాళ్ళ అలెగ్జాండర్ అనే ఆయన, బైబిల్ అలెగ్జాండర్ అండి. అలెగ్జాండర్ అనే ఒక ఆయన, ఆయన దేవుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించాడు అంటాడు. చాలా మంది ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని వాళ్ళు వెనుకబడిపోయారు. డబ్బు ఆశ, ధనాశ, బంగారం, పేరు, మాట్లాడితే కోపము, మాట్లాడితే అల్లుడు, నాకు గౌరవం ఇవ్వలేదు. వీళ్ళంతా రేపు పర్వత రాజ్యాలతో రాసి పెట్టుకోండి. ఒక మందిరం మొదలుకొని ఇంకొక మొదలు, అక్కడ అలిగి మళ్ళీ ఇంకొక మందిరము, అక్కడ మాకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రాసి పెట్టుకోండి. వీళ్ళ జీవితకాలం అంతా వీళ్ళు పరలోకానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ అలవాటు మంచి పద్ధత అస్సలు కాదు. తీర్పు రోజు వీళ్ళంతా నిలబడతారంట. గ్రంథంలో విప్పబడతాయంట. ఏంటి ఆ గ్రంథము? పాపముల గ్రంథము. మనం చేసిన ప్రతి పాపము ఆ గ్రంథాలలో ఉంటాయంట. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం తీసుకుందామండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20. దానియేలు గ్రంథంలో మనం చూసిన ఈ వాక్యం ఇక్కడ రిపీట్ చేయబడింది. 11వ వచనం, 20 అధ్యాయం 11వ వచనం అందరూ గమనించండి. మీ బైబిల్లో నేను చదువుతాను. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని నేను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయేది. ఇక్కడ గమనించండి ప్రియులారా,
యోహాను ఇదంతా దర్శనమే. పరలోకంలో యోహాను ఒక దర్శనం చూశాడు. ధవళమైన సింహాసనం, ఇంగ్లీష్ లో ఐ సా వైట్ థ్రోన్. ధవళము అంటే తెల్లని, సింహాసనము అంటే థ్రోన్. తెల్లని సింహాసనం నేను చూశాను, దానిపైన ఆసీనుడైన ఒకరిని చూశాను. ఈయన ఎవరు? తండ్రి కాదు, ఈయన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు, తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు, తీర్పు అంతయు కుమారునికి అప్పగించబడెను. రేపు తీర్పు తీర్చేది తండ్రి కాదు, ఎవరంటారు? ఆయనమ్మ కుమారుడు. ఈ ధవలమైన సింహాసనం యోహాను చూశాడు, దానిపైన యేసు ప్రభు కూర్చున్నాడంట. ఆయన ఎదుట నుండి అంటే ఆయన అంత కోపంలో ఉన్నాడు. ఆయన ఎదుటి నుంచి భూమి ఆకాశములు పారిపోయినాయంట, వాటికి నిలబడడానికి చోటు లేదంట. దేవుని ఉగ్రత అంత ఘోరం అంట. జస్ట్ ఇమాజిన్, భూమి ఆకాశం పారిపోయిందంట, వాటికి చోటు లేదంట, నిలబడలేకపోయినాయంట. దిస్ ఇస్ కాల్డ్ ఫైనల్ జడ్జ్మెంట్. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తీర్పు కాదు ధనలక్ష్మి గారు. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకుంటే, మరియమ్మ గారు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న అవిశ్వాసంలో ప్రభు నమ్ముకుండా చనిపోతే వాళ్ళు పాతాళం అనే స్థలానికి వెళ్తారు. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకొని రక్షింపబడి మంచిగా జీవితాన్ని జీవించిన వాళ్ళు చనిపోతే వాళ్ళు పరదేశికి వెళ్తారు. తీర్పు జరగదు ఇమీడియట్ గా. లాస్ట్ రోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలిస్తాడంట. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మహాధవళమైన సింహాసనం నేను చూచాను, దానిపైన ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఓకే, అతని ముందు భూమి ఆకాశములు పారిపోయినాయి, వాటికి నిలబడడానికి చోటు లేకపోయింది. అప్పుడు ఏమైందంటే ప్రియులారా, 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచెను. ఇక్కడ గొప్పవారు కొద్దివారు వీళ్ళంతా మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డారు. గొప్పవారు కొద్దివారు, ఏ జాతి ఏ మతము ఏ పేరు లేక ప్రతి ఒక్కరు దేవుని ముందు నిలబడతారు. దిస్ ఇస్ ఫైనల్ జడ్జ్మెంట్, తుది తీర్పు, చివరి తీర్పు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ యేసు ప్రభు ముందు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులు చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులరా, తీర్పు రోజు గ్రంథములు విప్పబడతాయంట. ముఖేష్ రోహిత్, ఏంటి గ్రంథములు? జీవ గ్రంథము, కన్నీటి గ్రంథము, మనం చేసిన ప్రతి ఒక్క పాపముల గ్రంథము, జ్ఞాపకార్థము గ్రంథం. ఇవన్నీ 4 గ్రంథాల లోపల. దాంట్లో జీవ గ్రంథం ఉంటుందంట, పాపపు గ్రంథములు ఉంటాయంట. ఫస్ట్ జీవ గ్రంథంలో చూస్తాడంట, ఈయన పేరుందా లేదా? ఓ, దీంట్లో లేదు. కన్నీటి గ్రంథంలో ఐఎమ్ విజువలైజింగ్, నేను ఊహిస్తున్నా. గ్రంథములు అంటే ఒకటి కంటే ఎక్కువనే కదా. సో గ్రంథములు బహువచనం. బుక్స్ వర్ ఓపెన్, నాట్ వన్ బుక్, బుక్స్ వర్ ఓపెన్. ఫస్ట్ జీవ గ్రంథం చూస్తాడంట, అక్కడ క్రాస్ చెక్ చేస్తాడంట, ఈయన పేరు ఏమైనా జీవ గ్రంథం ఉందా? దీంట్లో లేదు. ఓకే, కన్నీటి గ్రంథము దీంట్లో లేదు. సరే, మంచి క్రియలు చేసే గ్రంథము దాంట్లో లేదు. మరి సరే, పాపపు గ్రంథం తీసినప్పుడు ఆ పాపపు గ్రంథంలో ఈయన పేర్లు ఉన్నాయి. వారి వారి క్రియల చొప్పున వాళ్ళు ఏమేమి చేశారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఇది చదివినప్పుడల్లా నాకు భయం అవుతుంది. మనం చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుందంట. మీకు ఎంతమందికి తెలుసో లేదో, మనం చెడుగా ఆలోచించినా అవి కానీ రికార్డ్ అవుతాయంట. కీర్తన 139 అధ్యాయంలో, ప్రభువా నా తలంపుకు నా మనసుకు తలంపు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావు, నా నోటికి మాట రాక మునిపే నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలో నేను తప్పించుకొని, ప్రభువా ఆకాశంకి వెళ్ళినాను అక్కడ ఉన్నావు, భూమి పాతాళానికి వెళ్ళినాను అక్కడ ఉన్నావు,
నేను పక్షిరాజు వలె రెక్కలు ధరించుకుని మధ్యాకాశం ఎగిరిపోయినా నువ్వు అక్కడున్నావు. నువ్వు తప్పించుకుని నీకు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళగలుగుతాను ప్రభువా, నువ్వు ప్రతి స్థలంలో ఉన్నవాడవు ప్రభువా అని దావీదు రాసుకున్నాడు. సో దేవుడు గ్రంథంలో విప్పుతాడు. వారు చేసిన క్రియలు చొప్పున మనం చేసిన ప్రతి ఒక్కటే ఆ గ్రంథాలలో సీక్రెట్గా, రహస్యంగా, భార్యకు తెలవకుండా, భర్తకు తెలవకుండా, తల్లిదండ్రులకు తెలవకుండా, పాస్టర్కు తెలవకుండా, సంఘ కాపరి తెలవకుండా, సంఘస్థులకు తెలవకుండా, ఎవ్వరు కళ్ళు పూసి ఏం చేసినా కానీ కూడా ఒక్కరోజు మాత్రం గ్యారంటీ బయటపడతారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఆ రోజు అవమానకరమైన దినం కాబట్టి ఆ అవమానం నాకు వద్దు అనుకున్న వారు ఇప్పుడే ఏం చేసినా పర్ఫెక్ట్గా మంచి ఎవరు చూసినా చూడకుండా నా దేవుడికి నేను లెక్క చెప్పాలా, నా దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి బుక్లో రాస్తాడంట, ప్రింట్ అవుతుందంట. ప్రింటారా ఆ వ్యక్తి ముందు కాకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కానీ అక్కడ ప్రింట్ అవుతాయంట. చెడ్డగా మాట్లాడితే మాత్రం ప్రింట్ అవుతాయి, మంచిగా మాట్లాడితే ప్రింట్ కావు. మేబీ అవి మంచి గ్రంథంలో బుక్ ప్రింట్ అవుతాయి, కానీ మనం ఒక కామెంట్ చేసి కదా ఎవరి గురించి సేవకుల మీద, పాస్టర్ల మీద, సంఘస్థుల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భర్తల మీద, వాళ్ళ భార్యల మీద ఇవన్నీ ప్రింట్ అవుతాయంట. బైబిల్ ఉంది వారి క్రియలు చొప్పున. చూడండి మళ్ళీ ఆ వాక్యం ప్రియులుగా 20వ అధ్యాయం దాన్ని మళ్ళీ తీసుకుందామా. మరియు గొప్పవారేమి 12వ వచనము, కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూస్తుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథమును విప్పబడెను. క్రాస్ చెకింగ్. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇక్కడ ఏముందంట ప్రియులరా, పుస్తకాలు తెరవబడ్డాయంట. దాని తర్వాత మృతుల పాతాళ లోకము, సముద్రము, దాంట్లో ఉన్న మృతులను అప్పగిస్తుందంట. ఇక్కడ ఏంటి సముద్రం అప్పగించడం అంటే? మరేమ గారు, సముద్రం అంటే సముద్రంలో, నదులో, చెరువులలో పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది బాడీస్ అక్కడనే ఉంటాయి కాబట్టి ఆ సముద్రం వచ్చి టైటానిక్ షిప్ ఎగ్జాంపుల్, ఎంతో మంది మునిగి చనిపోయారు. వాళ్ళ యొక్క అడ్రస్ తెలవదు. అలాంటి వాళ్ళంతా సముద్రం నుంచి ప్రభువా ఇదిగో ఇంతమంది నాకు చనిపోయారని అప్పగిస్తారు. ఆదాము నుండి ఈ రోజు వరకు చెడ్డ వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. ఏముంటుందంట పాతాళము? చీకటి, పండ్లు కొరుకుట, ఏడు. నరకానికి వెళ్ళదు ఎవరు డైరెక్ట్ గా. ఇప్పుడు ఎవరు చనిపోయిన ఆదాము నుండి ఈ రోజు వరకు వీళ్ళంతా పాతాళం ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గుండెలు బాదుకుంటుంటారంట, ఎంపికలు తీర్చుకుంటున్నట్ట, కళ్ళు కొరుకుతూ ఉంటారంట. అయ్యో మేము బ్రదర్ చెప్పినట్టు తినలేదు, అయ్యో సేవకులు చెప్తే తినలేదు, అయ్యో దేవుడు వాక్యం ఇంత స్పష్టంగా ఉంటే మేము నెగ్లెక్ట్ చేసినాం. ఒకసారి ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా చనిపోయి ప్రభుని నమ్ముకొని కొద్దిగా నిర్లక్ష్యం చేసి కొద్దిగా ద్వేషం పెట్టుకుని వాళ్ళ మీద కోపం పెట్టుకుని వీళ్ళంతా పాతాళానికి వెళ్తారంట పిల్లరా. ఇంకా అప్పుడు పోయి ఎంత ఏడ్చిన ఏం రాబోతుంది. అసలు ఈ అధ్యాయం చదివితే నాకు ఒకటే గుండె భయం. రేపు నేను ఆ స్థితిలో ఉండబోతున్నాను. ప్రతి ఒక్కరు నాకు అనుకోవాలి, నేను అంతే మంచి జీవితం జీవించాలి, కామెంట్ చేయకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదు, ఏ చెడు పనులు చేయకూడదు, భర్త తెలవకుండా, భార్య తెలవకుండా, తల్లిదండ్రులు తెలవకుండా, ఎవరు తెలవకుండా చెడ్డ పనులు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, కన్నింగ్ నేచర్ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నవాళ్ళు డెఫినెట్ గా, నేను బైబిల్లో ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, పరలోక రాజ్యానికి వెళ్ళరు. పాతాళం అప్పగించింది. ఇదిగో ప్రభు ఇంతమంది ఆదాము నుండి ఈ రోజు వరకు ఇంతమంది అప్పగింపబడ్డారు. దాంట్లో కాయన్, ఆ ఏబేలును చంపాడు కదా, కాయన్ ఉంటాడు. పాతాళం నుండి వస్తారు, సముద్రం అప్పగిస్తుంది. అప్పుడు అందరూ ఆ క్యూలో నిలబడతారంట. ఒక్కొక్కడు వస్తుంది, దేవుడు వాళ్ళ గ్రంథాలు తెలుస్తారంట. వాని క్రియల చొప్పున, వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఆ గ్రంథంలో రాయబడిన వాటి చొప్పున వాళ్ళు తీర్పు పొందిన వెంటనే ఏం జరుగుతుందంట? 11వ వచనం,
సముద్రం తలలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. ప్రియులారా, ఇక్కడ ఏముంది చూసారా? వాడి క్రియల చొప్పున వాడు చేసిన గ్రంథాలలో ఉంది. ఇంకా తప్పించుకోలేము. ఎప్పుడు చేసిన ప్రభు అని మనం అక్కడ ఎదురు మాట్లాడడం అనుకోండి, దేవుడు పెద్ద ఎల్సిడి స్క్రీన్ పెట్టి చూపిస్తాడు. నువ్వు ఎప్పుడు చేసిన ప్రభు అని అన్నాను అనుకోండి, చూసుకో బాబు అని చెప్పి దేవుడు పెద్ద ఎల్సిడి స్క్రీన్ పెడతాడు. పెట్టచ్చు కదా ప్రియులరా? అప్పుడు మనం చూసి మనం సిగ్గుపడడం. అందుకనే ఈ ప్రియులరా, ఇప్పుడే మన స్త్రీలను మనం చక్కబెట్టుకున్నాం, ఇప్పుడే మన పాపాలు ఒప్పుకున్నాం, ఇప్పుడే మనం పాపం నుంచి దూరంగా ఉన్నాం. కన్నింగ్ నేచర్ వద్దు, మోసపు మాటలు వద్దు, నీతిగా న్యాయంగా ప్లేన్గా ఉందాం. దేవునికి యథార్థం ఉండేవాడు చాలా ఇష్టం. ప్రియులు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? కీర్తన 15వ అధ్యాయం అంటాడు కదా, నీ పరలోకంలో ఉండదగిన వాడెవడు? నీ గుడారంలో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు అని చెప్తూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము వాళ్ళే పరలోకం ఉండాలంటే యథార్థమైన ప్లేన్ హృదయం ఉండాలంటే ప్రియులారా. ఇక్కడ కన్నింగ్ నేచర్ ఉండడం నో, పరలోక రాజ్యం యథార్థమైన హృదయం వాడు ఉంది కదా క్లియర్గా. యథార్థమైన హృదయం కలిగి ఉండాలా, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్టివాడు నాలుగుతో పండుగలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువానికి మోసం చేయడు. మాట ఇచ్చినట్లయితే ప్రాణం పోయినా దాన్ని చేస్తాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. మనం పైసలు తెలుసు కదండి. ఎవరైనా కష్టంలో ఉంటే వచ్చి అడిగితే ఒక 5,000 అడిగితే నాకు అంత లెవెల్ అంటే 2,000 పెట్టుకోండి, మన అవసరం లేదు అట్లా మనం ఇవ్వచ్చు. లేదు వాళ్ళు మనం ఎవరు ఇచ్చామనుకోండి వడ్డీ తీసుకోకూడదు. ఆ టైంకి తీసుకున్న వాళ్ళు కానీ ఆ టైంకి అంతేగాని మేమందరి దగ్గర 2% తీసుకుంటున్నాం, మీ దగ్గర 1% తీసుకుంటాం, వడ్డీకి అసలు ఇవ్వకూడదు. వీ షుడ్ నాట్ టేక్ మనీ, వీ షుడ్ నాట్ గివ్ ఫర్ మనీ ఫర్ ఇంట్రెస్ట్. మనం తీసుకోవచ్చు, మనకు అందరికి అప్పుడు ఉన్నాయి కదా, వడ్డీ కడుతున్నాం కదా, అయిందా? కానీ మనం మాత్రం పైసలు ఎవరికి వడ్డీ చాలా డేంజర్. ఇన్ని వాక్యాలలో ఉంది కదా బైబిల్, మనం చాలాసార్లు చదువుతున్నాం. వడ్డీకి ఇవ్వకూడదు, లంచం ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏదో మన పనులు కావాలని చెప్పి లంచం ఇచ్చి లంచం తీసుకొని ఏదో మన పనులు అయిపించుకుని ఉండి వాళ్ళు నేను పర్లోకానికి వెళ్ళను ప్రియులారా. ఈ లోకమే సమస్తం అనుకొని నిధి ఇక్కడ సెటిల్ అయితే చాలు, ఏదో ఒక పని ఏదో అయిపించుకొని ఏదో సక్సెస్ అయితే చాలు అనుకొని మోసం చేసి లంచాలు ఇచ్చుకొని అవి చేసి ఇవి చేసినాం అనుకోండి, వాళ్ళు పర్లోకాన్ని చేయరు. వాని క్రియల చొప్పున, క్రియలు వాళ్ళ యొక్క గ్రంథంలో రాయబడిన చొప్పున వారు తీర్పు పొందిరి. పాతాళమును ఆ యొక్క మృతుల లోకమును ఇప్పుడు అగ్నిగంధం స్టార్ట్ అయింది. లాస్ట్ తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు అందరినీ అగ్నిగంధకంతో మండుగుండంలో పడేస్తాడు. ఇది ఎన్నో మరణం అంట? మొదటి మరణం ఈ భూలోకంలో హార్ట్ అటాక్, యాక్సిడెంట్, లేకుంటే ఏ క్యాన్సర్, ఏ రోగం వచ్చి చనిపోతే అది మొదటి మరణం ప్రియుగా. ఇది ఆత్మకు మరణం. పాతాళం నరకం వేసేస్తాడు దేవుడు. ఇప్పటివరకు అయితే దేవుడు ఎవరు నరకం వేయలేదు, ప్రతి ఒక్కరు పాతాళంలో ఉన్నారు. హిట్లర్ కానివ్వండి, ఈ చెడ్డ వాళ్ళంతా అందరు పాతాళంలో ఉన్నారు. ఇంకా నరకం ఎప్పుడు స్టార్ట్ అయిందంట? చివరి తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు అందరినీ అగ్నిగంధకంలో పడేస్తాడు. సో అక్కడ ఏముందంటే ఇది రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమున దాని కింద ఉంది, ఎవని పేరైనను జీవగ్రంథము. చూడండి 15వ వచనం ప్రియులారా, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును.
సో అంటే మాట చెప్పాలంటే దేవుడు ఆ గ్రంథాలు ఓపెన్ చేస్తాడంట. పరలోకంలో 4 గ్రంథాలు. దెర్ ఆర్ 4 books ఇన్ హెవెన్. ఒకటి బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం. రెండోది బుక్ ఆఫ్ టీయర్స్, కన్నీటి గ్రంథం. మూడోది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, మనం చేసిన మంచి పనులన్నీ దేవుడు దాంట్లో రాస్తాడంట. నాలుగోది పాపముల గ్రంథము. సో ఈ 4 books రెఫర్ చేస్తాడంట. దాంట్లో ఇక్కడ ఎవరి పేరైన జీవ గ్రంథంలో లేకపోతే ఈ 3 బుక్లలో ఉన్నాడు. ఈ 3 బుక్లలో లేదనుకోండి, ఎక్కడ ఉన్నట్టు ఉన్నట్టే కదా. సో అందుకని మనమందరం జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలనడానికి మనం రోజు మన పాపాలు ఒప్పుకోవాలా, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. లోకం శాశ్వతం కాదు. ఈరోజు మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం ఒక్కసారి ఊహించుకోవాలి. దావీదు నేను మోషే రాస్తాడు, ప్రభువా నా దినములు లెక్కించినట్టు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి. డబ్బు ఒక్కటే సమస్తం కాదు, చదువు ఒక్కటే సమస్తం కాదు, ఇల్లు కట్టడమే సమస్తం కాదు. కొంతమంది డబ్బు గురించి, ఇంటి గురించి ఎంత ప్రయాసపడుతుంటారో. అదే ప్రయాసం దేవుడి దగ్గరికి వెళ్ళాలా, నేను చనిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని ఒకసారి ఊహించుకుంటున్నాడు. అంత బాగుంటుంది. రైట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరలోకంలో దేవదూతల సంఖ్య ఎంతమంది ఉన్నారంట? కోట్ల కొలది, వేవేల కొలది. రైట్. ఇంకొక వాక్యం తీసుకుందామండి. హీబ్రీలకు రాసిన పత్రిక, ఈ హీబ్రీలకు రాసిన పత్రిక ఎవరు రాస్తారో మనకు తెలియదండి. ఇంత మటుకు ఎక్కడ కానీ, ఏ ఇంగ్లీష్ బైబిల్లో కానీ, ఏ హీబ్రూ బైబిల్ కానీ, ఏ గ్రీక్ బైబిల్లో కానీ ఎవరు రాశారనే విషయం ఎవరు మనకు తెలియదు. 12వ అధ్యాయం హీబ్రీలకు రాసిన పత్రిక 22వ వచనం దయచేసి అందరు గమనించండి. 12:22. ఇప్పుడైతే సియోను కొండకు అనగా జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు, దాని తర్వాత ఉంది వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఇప్పుడైతే నూతన యెరూషలేము, దేవుని పరిశుద్ధ పట్టణము, ఆయన కొండ, వేవేల దూతల యుద్ధకు మీరు వచ్చాము అంటాడు. అంటే ఇప్పుడు పరలోకంలో సీన్ ఇది. పరలోకానికి ఏమేమి పేర్లు చూడడం ప్రియులరా? 22 సియోను కొండ, జీవం గల దేవుని పట్టణము అనగా పరలోకం యొక్క యెరూషలేము. 3 పేర్లండి. సియోను కొండ, జీవం గల దేవుని పట్టణము, మూడవది పరలోకపు యెరూషలేము. ఇవన్నీ పరలోకానికి పేరు. జీవం గల దేవుని పట్టణం అంట పరలోకం, పరలోకపు యెరూషలేము అంట. ఎవరున్నారంటే అక్కడ? వేవేల దేవదూతలు ఉన్నారు. కూర్చోండి. సో ప్రియులారా, పరలోకంలో దేవదూతల యొక్క సంఖ్య వేవేల కొలది, కోట్ల కొలది. నమస్తే. సో ఈ రకంగా మనం ఒక్కసారి ఊహించుకుంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో దేవదూతల యొక్క సంఖ్యను మనం లెక్కించండి. అంత గొప్ప సైన్యం. ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులారా, అందరు తీయండి. కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సాంగ్స్. నేను మళ్ళా మీకు ఈ వాక్యము అన్ని రెఫరెన్సెస్ పంపుతానండి. దయచేసి నేను పంపుతున్నా కానీ ఎవరు చూడట్లేదు వీడియోస్. చూడండి ప్రియులారా, ఇంకోసారి వింటే కొద్దిగా మన మైండ్లో ఉండిపోతుంది. 148, Psalm 148 verse 2.
అందరు తీసిన తర్వాత నేను చదువుతాను ప్రియులారా, గమనించండి. ఇక్కడ దేవదూతల సంఖ్య ఎంత ఉందంట ఇక్కడ కానీ ఇచ్చారండి. 148:2. ప్లీజ్ లుక్ అట్ యువర్ బైబిల్స్. మన వాక్యాలను మనం చూసుకుందామా. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ దూతలని చెప్పి మళ్ళా ఏమంటాడంట ఆయనను, ఆయన సైన్యం. పరలోకంలో దేవదూతలు ఒకే వాటికి ఏమని పేరంట, పరలోకం యొక్క సైన్యం, హెవెన్లీ ఆర్మీ. హెవెన్లీ ఆర్మీ, పరలోకపు సైన్యం. వేల వేల కొలది, కోట్ల కొలది ప్లస్ సమూహం. రైట్. 68వ కీర్తన. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం. పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉన్నారో చూద్దామండి. 68వ అధ్యాయంలో 17వ వచనం, 17th verse. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. మళ్ళా చదువుతాను. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రియులారా, సహస్రము అంటే అర్థం ఏం తెలుసా? మీకు తెలుగులో అర్థం కాదది. నాన్న మేఘన చదువు, నన్ను ఇంగ్లీష్ లో గట్టిగా చదువు బిడ్డ. The chariots of God are 20,000, even thousands of thousands. The Lord is among them. Okay. As in Sinai. Right. So ఇక్కడ చూసారండి, the angels of the Lord 20,000, thousands of thousands. ఈ వర్షన్ లో అలా ఉంది. రోహిత్ ఈ వర్షన్ చదువు గట్టిగా. The chariots of God are twice 10,000. Twice then 10,000 అంటే 20,000. Thousands upon thousands. Thousands of chariots. దేవుని రథములు. మీకు ఎంతమందికి తెలుసలేదు, ఈ దేవదూతలు సిస్టర్ శ్రీలేఖ గారు అయినంత వరకు రథాల మీదనే ఉంటారంట. ఇది ఫస్ట్ టైం కదా, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఏమంటాడు, దేవుని రథములు సహస్రములు, 10,000 times twice, thousands of thousands, 20,000 times thousands of thousands. ఎక్కడ ఉన్నారంట? వీళ్ళంతా రథాలలో ఉన్నారంట. దేవుని సింహాసనాలు, దేవుని యొక్క దూతలు వాళ్ళు ఎక్కడన్నా ఎక్కి రావడం పోవడానికి వాళ్ళకు దేవుడు ఒక రథాలు ఇస్తుంది. ఏదో గుర్రమో లేకుంటే మనకు తెలియదు ఎక్కడ ప్రియులరా, కానీ రథాలు ఉంటాయంట. ప్రియులరా, ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఎలీషా చూశాడు. ఎలీషా చూసినప్పుడు ఆ ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళడానికి రథాలు వచ్చాయంట. దేవదూతలు వచ్చి రథాల మీద వచ్చారంట, తీసుకెళ్లారంట. ఎలీషా, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, నువ్వు రథాల మీద పరలోకానికి వెళ్తున్నావా? ఆయన గట్టిగా కేకలు వేశాడు. చూడండి ఆ వాక్యము, ఆయన ఎలా ప్రయాణం చేశాడు చూద్దామా. 2 Kings, 2వ రాజుల గ్రంథము. వెరీ ఇంట్రెస్టింగ్. దేవదూతలు సామాన్యంగా వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తారు, ఎలా ప్రయాణిస్తారంటే 2 Kings అందరు తీయండి కదా. ఇక్కడ ఏలియా పరలోకానికి ఎత్తబడుతున్నాడండి. 2వ అధ్యాయము 11, 12. ఈయన ఎత్తబడుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను.
అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అప్పుడు ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. గమనించండి, నేను చెప్తాను. ఏలియా ఎలీషా ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. నడుచుకుంటూ పోతుంటే ఇమ్మీడియట్ గా దేవుని రథము వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేశారు. చేసి పరలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఆహారం అయిపోతున్నాడు. ఎలీషా అది చూసి, అయ్యో నా దేవా, నా తండ్రి రథములు గుర్రాలంతా మీద వెళ్ళిపోతున్నారే అంటే ఎవరు వచ్చి తీసుకెళ్లారు చెప్పండి. దేవదూతలు ఎంత క్లియర్ గా వాక్యం లేదా? ఇప్పుడు దగ్గర ముందు చూసినాం లేదా, దేవుని రథములు సహస్రం అంటే అర్థం ఏంటి? వేల కొలది ఆ రథాల మీద ఉండేది దేవదూతలు. రైట్. ఇంకొక విషయంలో ఇప్పుడు ఏలియా ఎత్తబడిపోయాడు. ఆయన ఫాలోవర్ ఎలీషా ఆయన ఒక స్థలంలో కూర్చున్నప్పుడు ఆ దేశంలో ఉండే రాజు కొంతమంది సైనికులను వీళ్ళ మీద పంపుతాడు. ఎలీషా దగ్గర ఒక పని మనిషి ఉండేవాడు, గెహాజీ. ఈయన ఆ యొక్క సైన్యంలో గుర్రాలను రౌతులను అందరూ వాళ్ళ చేతుల్లో కత్తులు అయితే చూసి గెహాజీ భయపడిపోతాడు. అయ్యా నా ఏలినవాడా ఎలీషా, ఇదిగో రాజు సైన్యాన్ని పంపాడు, చాలా వేల మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు మనం చంపేస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు తెలుసండి? ఏలియా పరలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా, దేవా ఈ గెహాజీ ఈ పని మనిషి యొక్క కళ్ళు తెరవండి అంటాడు. ప్రేయర్ చేస్తాడు. అంటే అప్పటివరకు ఆయన కళ్ళు ఉన్నాయి, కాకపోతే ఆత్మీయ కళ్ళు తెరవబడలేదు. ఎప్పుడైతే దేవుడు ఆయన ఆత్మీయ కళ్ళు తెరిచాడో అప్పుడు ఏం జరిగింది చూద్దాం. సేమ్ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 6వ అధ్యాయం చూసుకోండమ్మా అందరు మీ బైబిల్. 14వ వచనం చదువుతాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములు పంపెను వీళ్ళ మీదికి. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇంగ్లీష్ లో మీరు 17వ వచనం చదవండి. Then Elijah prayed. And Elisha prayed. And said, Lord, I pray, open his eyes that he may see. Then the Lord opened his eyes of the young man, and he saw. And behold, the mountain was full of horses and chariots of fire. The mountain is full of fire. Fire, chariots. All around Elisha. సో ప్రియులారా, ఈ పని మనిషి పొద్దున్నే లేచి చూస్తే ఆ యొక్క కొండ చుట్టూ ఆ పట్టణం చుట్టూ సైనికులు ఉన్నారంట వీళ్ళని చంపడానికి. అప్పుడు ఈ పని మనిషి వచ్చి, అయ్యా ఎలీషా అందరూ సైనికులు మనం చుట్టూన్నారయ్యా, గుర్రాలలో రౌతుల మీద వచ్చారంటే అప్పుడు ఏంటంటాడు, నువ్వేం భయపడద్దు, వాళ్ళ సైన్యం కంటే మనకు తోడుగా ఉన్న సైన్యం వాళ్ళకంటే అధికంగా ఉన్నారు. ఎవరు వీళ్ళకున్న సైన్యము? దేవదూతలు. అప్పుడు ఎలీషా ప్రార్థించాడంట, ప్రభువా ఈ యొక్క పనికి యవనస్తుని కళ్ళు తెరవంటే, ఆయన గుడ్డోడని కాదు ప్రియులారా, గుడ్డోడు ఆయన ఆత్మీయ కళ్ళు. మీకు ఎంతమందికి తెలుసో, మనకు నార్మల్ కళ్ళు ఉన్నాయి, ఆత్మీయ కళ్ళు ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యం చదివి, ఓ మై గాడ్
దీంట్లో ఇది రాయబడింది, నేను నన్ను మార్చుకోవాలన్నప్పుడు ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడ్డట్టు. ఎప్పుడైతే ఒక మార్పు వస్తుందో అది ఆత్మీయ కళ్ళు తెరిచినట్టు. మార్పు రానంత వరకు ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడాలంటే ఈయన నార్మల్ గా వేరే గుర్రాలను చూశాడు, ఆ రాజు పంపిన సైనికులను చూశాడు అంతే. కానీ ఎలీషా ప్రార్థించాడు, ప్రభువా ఈ యొక్క పని మంచి కళ్ళు తెరవండి ప్రభువా. దేవుడు ఆయన కళ్ళు తెరిచాడంట. చూసే లోపల ఆ రాజు పంపిన గుర్రాలు రౌతుల కంటే రథాలు, అగ్నితో నింపబడిన రథాలు ఆ పర్వతం చుట్టూ ఈ సైనికుల కంటే అధికంగా ఉన్నారంట. వీళ్ళంతా దేవుడు దూతలు కదా పీటర్. సో ఒక రకంగా చెప్పాలంటే దేవదూతలు వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ప్రయాణించే సాధనం ఏంటంటే రథం. మనం ఆల్మోస్ట్ 3 వచనాలు చూసినాం. రథములు, దేవుని రథములు సాహసములు. ఇక్కడ ఉంది రథములు వచ్చి మీరిద్దరిని వేరు చేశారంటే ఏలియాను ఎలీషాను. ఇక్కడంటాడు ప్రభు ఇతను కళ్ళు తెరవమంటే ఇతను కళ్ళు తెరిచి చూసే లోపల ఆ రాజు పంపిన సైన్యం కంటే దేవుడు పంపిన ఆ దేవతల సైన్యము చాలా అధికంగా ఉన్నాయంట. ఫుల్ ఆఫ్ ఫైర్ అండ్ చారియట్స్. చారియట్స్ అంటే రథములు. రాజు పంపిన దానికంటే వీళ్ళదే చాలా. సో పరలోకంలో బెదర్లో బైబిల్లో రాయడు దేవదూతలు కోట్ల 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 కొలదిగా మనం ఊహించలేము ప్రియుడా, మనం ఈవెన్ తలంచలేము. అంత పెద్ద సైన్యం పరలోక రాజ్యంలో వాళ్ళు ఉన్నారంట ప్రియుడా. సో కాబట్టి మనం ఇక విధంగా ఎప్పుడన్నా పరలోక రాజ్యమో అంటుగా మనం గుర్తు చేసుకోవాల్సింది, ఒకటి దేవుడు, రెండోది దేవదూతలు. రైట్. ఇవన్నీ వాళ్ళ పనులు చేసుకుంటూ, కానీ వీళ్ళ మెయిన్ పని ఏం చేస్తారంట ప్రియులరా? ఇంకొక వాక్యం తీసుకుందామా దయచేసి. మొదటి రాజుల గ్రంథం. వీళ్ళు ఆరాధించడం కంటే దానికన్నా ఇంకొక ముందు పని చేస్తారంట. 22వ అధ్యాయం, 1 Kings chapter 22. ఇక్కడ ఒక రాజు చెప్తున్నాడండి సాక్ష్యం. 22లో 19. మీకాయు ఇట్లా నేను అందరు తీసేయండి ప్రియుడా. మీకాయు ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించును. యెహోవా సింహాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను ఏం చేశారంట? నిలిచియుట సూచితిని. చెప్పండి ప్రియులారా, పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారంట? దేవుని కుడి పార్శ్వమున ప్లస్ ఎడమ పార్శ్వమున కూర్చున్నారా? దేవదూతలు దేవుని ముందు కూర్చుంటారా? కూర్చుంటారు బిడ్డ. దేవుని ఏం చేస్తున్నారంట? మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం. పిల్లలు చదవండి గట్టిగా. 22:19. మీకాయు పరలోక సైన్యమంతా అంటే దేవదూతలంతయు కుడి పార్శ్వమున ప్లస్ ఎడమ పార్శ్వమున ఆ దేవదూతలు నిలిచియుట నేను సూచించింది. సో పరలోక రాజ్యం దేవదూతలు దేవుని కుడి పార్శ్వమున ప్లస్ ఆయన right and left. Angels are there in heaven with God on his right hand, on his left hand. Are they sitting, sleeping? What they are doing? Standing. వాళ్ళు నిలబడే ఉంటారంట. దేవుడు కూర్చోండి బాబు వాళ్ళ పెద్ద టైర్డ్ అవుతుంది అని ఉండదు. దేవుడు కూర్చోమంటే కూర్చుంటారు, కానీ వీళ్ళు మాత్రం దేవుడి సింహాసనం ముందు ఓకే వాళ్ళు నిలబడే ఉంటారు. ఇప్పుడు వరకు మనం చూసాం దేవుని యొక్క పరలోకంలో దేవుని చూస్తే ఉంటారు. వీళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటి? చూద్దామా దయచేసి. ప్రకటన గ్రంథం అందరు తీసుకుందాం ప్రియులుగా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫేజ్ 2. ఇప్పటి వరకు ఎంతమంది దేవదూతలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ పనులేంటి? 4వ అధ్యాయం అందరు తీసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీసుకుందాం ప్రియులుగా. మన బైబిల్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం.
సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. గమనించండి కదా, సింహాసనము, దేవుని సింహాసనము, దేవుని సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు? 24 సింహాసనాలు. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారంట. ఎవరంట 24 పెద్దలు? వాళ్ళు దేవదూతలే. వాళ్ళ తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయంట, బంగారం కిరీటాలు ఉన్నాయంట. వీళ్ళు 24 టోటల్ వీళ్ళ నంబర్. వాళ్ళ తల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి. 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండని. ఇవి దేవదూతలే. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు ఆ సింహాసనందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించుచున్న వానికి నమస్కారం చేయించు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఏం చేశారంట? వాళ్ళు వేసిరి. ఇప్పుడు చూడండి కదా, 24 పెద్దలు, ఆ 4 జీవులు అంటే వాళ్ళు కానీ పరలోకంలో దేవదూతలే. ఒక జీవికి ఒకే సింహం లాంటి ముఖమంట, ఇంకొక జీవికి ఆవు లాంటి ముఖమంట, ఇంకొక జీవికి గద్ద పక్షిరాజు కలిపి ముఖమంట, ఇంకొక జీవికి మనిషి లాంటి ముఖమంట. ఆవు ముఖం అంటే జంతువులను, సాధు జంతువులను ఆ దూత దేవుని దగ్గర ప్రతినిధిస్తుందంట. సింహం ముఖం కలిగిన ఆ దూత వైల్డ్ యానిమల్స్, క్రూర మృగాలను ప్రతినిధిస్తుందంట. గద్ద లేకుంటే పక్షిరాజు, ఈగల్, అది వచ్చి ఈ యొక్క పక్షుల లోకాన్ని ప్రతినిధిస్తుందంట. లాస్ట్ కు మనిషి ముఖమును, ఆ మనుషులందరినీ ఆ దూత దేవుని ప్రతినిధిస్తుంది. సో ఆ 24 పెద్దలు, ఈ 4 జీవులను ఎప్పుడు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు స్తుతులు అని చెప్పి సాగిలపడి నమస్కారం చేస్తే 24 పెద్దలు ఏం చేస్తారంట? వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు తీసి ఏం చేశారంటమ్మా? ఆయన పాదాల దగ్గర పడేశారు. ఒక్కడివే యోగ్యుడు, మాకెందుకయ్యా నీవు? సో పరలోకంలో దేవదూతల మెయిన్ వర్క్ ఏంటరికి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు ఆరాధిస్తాను ఉంటారు. రేపు పరలోకానికి మనం వెళ్ళామనుకోండి, మనం ఎప్పుడు పాటలు పాడుకుంటాం, దేవుని స్తుతిస్తుంటాం. అందుకే థ్యాంక్స్ చెప్తానే ఉండాలి. నాకు ప్రకటించినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు మంచి అన్నం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. ఖాళీ ఉన్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, స్నానం చేసుకుంటారు, ఖాళీ ఉంటాం కదా, దేవా థ్యాంక్ యూ ప్రభా. బైక్ రైడ్ చేసేటప్పుడు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తానే ఉంటాను. తినేటప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తానే ఉంటాను. దేవునికి థ్యాంక్ చెప్పాలంటే ఆదివారమే రావాలా? ఏ మనుషులు ఎప్పుడైనా ఆలోచించుకోవచ్చు కదా, మమ్మల్ని ఎప్పుడైనా దేవునికి థ్యాంక్ చెప్పాలా? చాలాసార్లు చెప్పాను, ప్రార్థించే వాళ్ళంతా దేవుని దగ్గర అడుక్కుంటారు, స్తుతించే వాళ్ళంతా దేవునికి ఇస్తారు. ఏది మంచిది? ఇవ్వడమా పుచ్చుకోవడమా? బైబిల్ ఉంది కదా, యేసు పౌలు అంటాడు కదా, పుచ్చుకున్నట కంటే ధన్యత. అది ఇవ్వండి అయ్యా, ప్లీజ్ ప్రభా, మేము అప్పులలో ఉన్నాము, సాయం చేయండి అని ఎప్పుడు దేవుని దగ్గర అడుక్కోవడం కాకుండా మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలంట. థ్యాంక్ యూ ప్రభా, ఇప్పటివరకు కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇప్పటివరకు మంచి తిండిచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇప్పటివరకు ఒక్క అప్పు లేకుండా సాయం చేసిన ప్రభా థ్యాంక్స్ ప్రభా, ఒక తల్లి గర్భం నుంచి ఇప్పటివరకు కాపాడేందుకు థ్యాంక్స్ చెప్పాలి. మన ప్రార్థనను ఆరాధన కిందకి మనం కన్వర్ట్ చేసుకోవాలంట.
మన థ్యాంక్స్ ని దేనికి కింద కన్వర్ట్ చేసుకోవాలా? ఆరాధన కింద కన్వర్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆయన, నీకు వందనాలు ప్రభు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్. దేవదూతలు ఇంకేం చేస్తారంటే 5వ అధ్యాయం ప్రకటన 5:11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల సొమ్మును నిలబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చూశారా ప్రియులరా? వీరు గాని ఏమని దేవుని గణపరుస్తున్నారంట ప్రియులరా? పెద్ద స్వరముతో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ రెండోసారి రాయబడ్డది, వీళ్ళు దేవునికి థ్యాంక్ చెప్తానే ఉంటారు. మహిమ ఘనత ఐశ్వర్యము జ్ఞానము నీకొక్కడికే చెల్లుగాక, నువ్వు తప్ప ఎవరు లేరు తండ్రి. ఓ దేవా, నువ్వు సమస్తాన్ని సృష్టించిన వాడు. ఈ భూమి ఆకాశం సర్వ మానవులను సూర్య చంద్ర నక్షత్రాలను ప్రతి ఒక్కటి సృష్టించు నువ్వే ప్రభువా. అందుకే నీకే ఘనత నీకే ప్రభావం. జస్ట్ ఇమాజిన్, అన్ని కోట్ల మంది దేవులతో ఒకేసారి గొప్ప స్వరంతో దేవుడిని సృష్టిస్తూనే ఉంటారు. పరలోకంలో దేవుడుతున్న పని దేవుని ఆరాధించడమే. 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దలను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట శాస్త్రాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు ఘనతయు శక్తియు బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ 3వసారి ఈ దేవదూతలు, ఆ పెద్దలు, ఆ 24 పెద్దలు, ఆ జీవులు, ఆ దేవదూతలందరూ ఆ యొక్క సింహాసనంలో శాస్త్రాంగపడి ఘనత మహిమ ప్రభావములు నీకే కలుగునుగాక. లాస్ట్ ఏమన్నారంట? ఆమేన్. ఆమేన్ అంటే అలాగే జరుగుగాక. నేను ఒక ఆరాధన చెప్పాను, ఆమేన్ అన్నప్పుడు అందరూ ఏకీభవించినట్టే. అందుకే ప్రార్థన అయిన తర్వాత అందరూ గట్టిగా ఆమేన్ అలా. ఎందుకంటే ఆ ప్రార్థన నాకని వర్తించాలని మనం నమ్మాలి. మనం అనలేదు అనుకోండి అంటే మనకు ఆ ప్రార్థన వర్తించదు. చెప్తామా ఆమేన్? ఆమేన్ ఆమేన్ అన్నప్పుడు అవును ప్రభువా నేను దానికి ఏకీభవిస్తున్నా. ఇంకొక వాక్యం తీసుకున్నామండి. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం అండి. 11, 16 అందరు తీస్తే నేను చదువుతాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూశారండి? ఇలాగని ఆ పెద్దలు, ఆ జీవులు, ఆ దేవదూతలందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండు దేవా నీకే మహిమ. దేవుడు యుగేళ్ళు వరుకుంటాడంట. ఆయనకు అంతం ఉండదంట. ప్రభు నమ్ముకున్న మనకు కానీ అంతం ఉండదంట. మనం వాళ్ళతో పాటు పరలోకంలో యుగ యుగం వరకు మనం కానీ జీవిస్తాం. హల్లెలూయా.
ప్రభు నన్ను నమ్ముకుంటే యుగ యుగం వరకు వాడు నరకంలో కాపుతానే ఉంటారు, ఏడుస్తూ ఉంటారంట. మన సంఘానికి వచ్చిన వారు కానీ భూమి మీద ఏ మనుషుడు కానీ ఆ నరకానికి వెళ్ళకూడదు. దేవుడు ప్రతి ఆత్మను రక్షించుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి, ఒక్కడుగా నరకానికి వెళ్ళకూడదు. అది సహించలేదు, భరించలేదు. మన శత్రువుగా నరకానికి వెళ్ళకూడదు కదమ్మా. దేవుడు వాళ్ళందరినీ రక్షించుగాక. చివరికి ఇంకో వాక్యం ప్రియురా, 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19th చాప్టర్. చూడండి ఎలా దేవుడిని ఆరాధిస్తున్నారు ప్రియురా. 19వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. రైట్. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం ఎదుట నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహమును శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి యొక్క ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడని ఆయనను స్తుతించుడి కదా. ఇక్కడ కానీ దేవదూతలు గొప్ప స్వరముతో, అనేక జలముల స్వరం, అనేక జలముల స్వరం అంటే సముద్రం దగ్గరికి పోయి చూశాం కదా అలలు. ఎప్పుడన్నా సముద్రం కాము ఉంటుందా, నెమ్మది ఉంటుందా ప్రియులరా? సముద్రం ఎప్పుడు అలలతో కొట్టుకుంటూ ఒకటే శక్తి. సో ఈరోజు మనం నేర్చుకుంటే ఏంటంటే ప్రియులరా, మనం దేవుణ్ణి పరలోక రాష్ట్రంలో దేవదూతలు లెక్క మించిన మనం ఊహించలేము, మనం తలచు సహస్రములు కోట్ల కొలది 10,000 times 10,000 thousands of thousands. దేవుని సింహాసనము, దేవుని పరిశుద్ధ పట్టణము, మనం సియోను పంటకు వచ్చాము, అనేక దూతల సమూహం దగ్గరికి మనం వచ్చాము. రెండోది, ఈ పరలోకంలో దేవదూతల పని ఏంటంటే అయితే ఎప్పుడు చూసినా ఇంకెప్పుడు ఇదే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు సాగిలపడి నమస్కారం చేసుకుంటారంట. కిరీటాలు ఉన్న కిరీటాలు పడేసుకుంటారంట దేవుని మా పొద్దుకు. ఓ యేసయ్య, ఓ తండ్రి, ఓ పరిశుద్ధాత్మ దేవా అని దేవుని వినపరుచుతానే ఉంటారంట, స్తుతిస్తానే ఉంటారు. అందుకే మనం కానీ ప్రియులరా దేవుని ఆరాధించే సమయానికి రావాలి. అందరికి ఒక పిలుపు ఏంటంటే మనం కరెక్ట్ 10:30 వస్తే ఆరాధనలో పాల్గొంటాం. 10:30 రాలేదనుకోండి ఆరాధన మిస్ అవుతాం. ఆరాధన లేకుండా డైరెక్ట్ వాక్యం అంటే మనకి ఏం లాభం? పెళ్లికి వెళ్ళాలంటే డిన్నర్కి వచ్చినట్టు ఉంటుంది. పెళ్లికి ఫస్ట్ నుంచి మనం ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం. పెళ్లికి మనం వచ్చామనుకుంటున్నాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. పెళ్ళంతా అయిపోయింది, తాళి కట్టేసిండ్రు, అంతా అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, లాస్ట్కి ఎక్కడికి వచ్చినామంట డిన్నర్ చేసుకుని పోయాం. అట్లుండకూడదు ప్రియురా. మనం దేవుని వాక్యానికి సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లున్నారంట నుంచి అయినంత వరకు మనం ప్రయత్నం చేయాలంట. అగైన్ ఐఎమ్ కాలింగ్ ఎవ్రీవన్. కరెక్ట్ 10:30కి మనం అందరూ వస్తే జస్ట్ ఊహించండి చక్కగా ఉంటుంది ఆరాధించినప్పుడు. పరలోకంలో మనకి ఏముండదు, బైబిల్ స్టడీ ఉండదు. పరలోకంలో ఏముంటుందంట కేవలం గాన ప్రతిగానం అంటే పాటలు కదా సిస్టర్. వచ్చేవారం మనందరం త్వరగా వస్తామని రావాలని మాట్లాడాలి. ఆమేన్. మనం వచ్చే వారంలో కొన్ని విషయాలు దేవతల గురించి ప్రార్థన చేస్తున్నాం కదా. నేను ఇప్పుడు మనం చదువుకున్న ధ్యానించిన వాక్యం వల్ల నేను మీకు వీడియో ప్లస్ ఈ రెఫరెన్సెస్ పంపుతానండి. దయచేసి చదువుకోండి, ఆ వీడియో చూసుకోండి. జస్ట్ అగైన్ 1-2 సార్లు విన్నాం అనుకోండి, మన మైండ్లో ఉండిపోతుంది.
తండ్రి ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు. అవునా